ఆగస్టు 3న మక్తల్ పట్టణంలోని శ్రీ సత్యసాయి ప్రాంగణంలో జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైనటువంటి మహిళలకు నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బి. గోడ్పాలం గారు వారిని ప్రశంసా పత్రాలతో సన్మానించారు. వారు మాట్లాడుతూ జూలై 20 తారీఖున హైదరాబాదులో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా ఉమెన్స్ సైక్లింగ్ పోటీలలో నారాయణపేట జిల్లా నుండి 99 మంది బాలికలు మహిళలు పాల్గొని అసమాన క్రీడా నైపుణ్యత ప్రదర్శించి రాష్ట్ర స్థాయిలో 32 మంది క్రీడా ప్రతిభను ప్రదర్శించి జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగింది. ఆ యొక్క మహిళలను బాలికలను ఈ నెల 3న మక్తలు శ్రీ సత్యసాయి మందిరంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గోపాలం ఆధ్వర్యంలో వాళ్ళు పొందినటువంటి ప్రశంసా పత్రాలు మెడల్స్ అందజేసి శాల్వలతో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ యొక్క పోటీలలో పాల్గొన్నటువంటి 99 మందిలో 32 మంది జాతీయ స్థాయి క్రీడలకు ఎంపిక కావడం జరిగింది. జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొన్నటువంటి 32 మంది మహిళలు బాలికలు ఈ నెల చివరి వారంలో మెదక్ జిల్లా రామాయణపేటలో జరిగేటటువంటి జాతీయ స్థాయి ఖేలో ఇండియా ఉమెన్స్ రోడ్ స్పీడ్ పోటీలలో పాల్గొంటారని ఆయన తెలపడం జరిగింది. ఈ పోటీలలో పాల్గొన్నటువంటి క్రీడా ఆణిముత్యాలను జిల్లా ప్రధాన కార్యదర్శి బి. గోపాలం, మన మక్తలు లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సత్యాంజనేయులు వారిని ఘనంగా ప్రశంసా పత్రాలు మెడల్స్ అందజేసి శాల్వతో ఘనంగా సన్మానించి అభినందించారు.